न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम शांति शांति शांति। ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. నమస్తే. సువర్చలమ్మ గారు, వారు సంధ్య గారు, లహరి సంధ్య అని వారి పేరు, రెండు పేర్లు వారివి. మొదటగా వచ్చారు, ఇక మనలో కలిసిపోతారు ముందు. సంతోషం. తనే పరిచయం ఇస్తారులేండి. సరే సరే, ఇక కొత్తగా కదా. అదే సప్త వ్యాహృతుల గురించి ఇది చెప్పడం ఎలా ఉంది అంటే, భగవంతుడి దర్శనానికి వచ్చి గుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోయినట్టుగా ఉన్నది, కానీ గర్భగుడిలో ప్రవేశించి దర్శించుకున్నట్టుగా లేదు. అసలైన విషయాన్ని పట్టుకోవట్లేదు. మళ్ళీ ఒక నియమం పెట్టారు ఏంటంటే, మాట్లాడకూడదు ఇక్కడ అని. అంటే పక్కన ఉన్న అతను ఏదో మాట్లాడుతుంటే, మాట్లాడొద్దని చెప్పారు కదా గురువుగారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని రెండవ అతను అన్నాడు. మూడవ అతను అన్నాడు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు చూడు అని మూడవ అతను అన్నాడు. ఇట్లున్నది కథ. అంటే ఎదుటి వారిది అంటున్నావు, కానీ మనం మళ్ళీ అమ్మగారు, సువర్చలమ్మ గారు, ఎవరైనా ఏదన్నా ప్రతిక్రియ వ్యక్తం చేశారు అంటే ధన్యవాదములు చెప్పాలి, అంతేగాని ఇంకా దానికి మళ్ళీ అది చేయొద్దు. అది ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. మెల్లిగా నేర్చుకుంటున్నాం ఆచార్యజీ. సరే సరే. అప్పుడు మన ప్రకరణంలోకి వెళితే, సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసం 167వ పుటలో చూడండి. యా ఆత్మని తిష్టన్ ఆత్మను అంతరో యం ఆత్మ నా వేద యస్యాత్మ శరీరం. ఆత్మను అంతరో అయం యం అయతి సాత ఆత్మ అంతర్యామి అమృత. య ఆత్మని తిష్టన్, ఎవరైతే ఆత్మలో ఉండి, ఆత్మను అంతరో యం ఆత్మ నా వేద, ఇంటిలో ఉండి తండ్రి కడుపున పుట్టి అతని వారసత్వాన్ని అనుభవిస్తూ అతనెవరో గుర్తించనైనటువంటి వైనం. అంటే తండ్రిని తెలుసుకోలేకుండా చేసేటువంటి ప్రయత్నం. ఆయన సంపదనైతే ఆరగిస్తున్నాడు, కానీ ఆయన ఎవరో తెలియదు. ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అటువంటిది అంటే ఈ దేహము, ఈ జీవితము, ఈ వ్యవస్థనంతా చేసినటువంటి ఆ పరమేశ్వరుడు, మనల్ని పుట్టించినటువంటి వాడు అంతా అతనేనైనా అతని యొక్క సకల సంపదను మనము ఆరగిస్తూ ఆ యొక్క భగవంతుని గురించి తెలుసుకోకపోవడం, ఇది కృతజ్ఞత అనబడుతుంటది. యస్యాత్మ శరీరం, ఎవరైతే మనకు ఈ శరీరాన్ని ఇచ్చారో అతన్ని తెలుసుకోలేకపోవడం. వైదికంలో చెప్పబడుతుంది ఏంటంటే, అయంత ఇద్మ ఆత్మా, అయంత ఇద్మ ఆత్మా. ఇద్మ అంటే శరీరం, ఇద్మ అంటే దేహం, ఇద్మ అంటే జీవితం. ఈ జీవితం, ఈ శరీరం సమిధగా నేను నీకు అర్పిస్తున్నాను పరమేశ్వర అని ప్రార్థన చేయడం. గర్భస్థ స్థితి నుంచి 3 సంవత్సరాల వరకు తల్లి ఒడిలో,
ఆ తర్వాత 5 నుంచి 8 సంవత్సరాల వరకు తండ్రి ఒడిలో, ఆ తర్వాత 8 నుంచి 25 సంవత్సరాల వరకు గురువు యొక్క సాన్నిధ్యంలో ఈ అయంత యుధ్మ మంత్రాన్ని చదవడం. అక్కడి నుంచి తెలుసుకోబడుతుంది పరమేశ్వరుని. అయంత యుధ్మ ఆత్మ జాతవేదస్తే. ఈ యొక్క అగ్నిహోత్రం చేయడం, సంధ్యోపాసన చేయడం, ఓ పరమాత్మ నిన్ను తెలుసుకోవడం గురించి అనేటువంటి దాంతో నేర్పించడం జరుగుతుంటుంది. ఇది బృహదారణ్యక వచనం. మహర్షి యాజ్ఞవల్క్యుడు తన స్త్రీ అయినటువంటి మైత్రేయితో, ఓ మైత్రేయి, ఏ పరమేశ్వరుడు ఆత్మయందు జీవునియందు స్థితుడై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడో, మూడుడగు జీవాత్మ తనయందు వ్యాపకుడై ఉన్న ఆ పరమేశ్వరుని తెలియడో, ఏ పరమేశ్వరునకు జీవాత్మ శరీరమో, అనగా శరీరమందు జీవుడున్నట్లు జీవుని యందు పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడో, ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి వాని ఫలములను జీవులకిచ్చి నియమము నందు ఉంచుచున్నాడో, ఆ అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామియగు ఆత్మ. మహర్షి యాజ్ఞవల్క్యుడు తన స్త్రీ అయినటువంటి మైత్రేయితో చెప్తున్నాడు, మైత్రేయికి ఉపదేశిస్తున్నాడు. ఏమనంటే, ఓ మైత్రేయి, ఏ పరమేశ్వరుడు ఆత్మయందు జీవునియందు, ఆత్మయందు జీవునియందు అంటే, ఆత్మయందు జీవునియందు అంటే ఏమిటంటే, ఈ శరీరము నాది, శరీరమును నేను కాదు. ఈ శరీరంలో ఉండి ఈ యొక్క శారీరక అంగముల ద్వారా వ్యవహారం చేయిస్తున్నటువంటిది నేను అనేటువంటి ఆత్మ. ఆత్మకు శరీరము ఏ రకంగానైతే కవచముగా ఉన్నదో, ఆత్మకు శరీరము కవచం కనిపించకపోతే దానిని తెలుసుకోవాలనేటువంటి రహస్యాన్ని భగవంతుడు దృష్టాంతంగా చూపిస్తున్నటువంటిది ఏమిటి అంటే, 84 లక్షల జీవరాశులలో అవి పుట్టినప్పుడే వాటికి కవచం ఉంటుంటది. ఇక మరి మృత్యువులోనే ఆ కవచాన్ని విడవడం జరుగుతుంటది, చర్మం. మనుషునికి సైతం అలాగే ఉన్నా, మానవ జన్మకు సైతం ఆ విధంగానే ఉన్నా, ఇంకొక ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే, ఈ రహస్యాన్ని వేదములో చెప్పినటువంటి దానిని దృష్టాంతంగా అభివర్ణించి కనులకు కట్టినట్టుగా చూపించడానికి ఈథేను తోటలో ఆదామును సృష్టించి, ఈ తోటలో ఏ పండునైనా నువ్వు తినొచ్చు కానీ ఫలానా చెట్టు పండును నువ్వు తినకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, అలాగే అని చెప్పేసి ఆ చెట్టు వైపు వెళ్లకుండా, ఆ చెట్టు పండు తినకుండా మిగతా అన్ని తోటలు అంతటా తిరుగుతూ ఉండగా, అతనికి ఒంటరిగా ఉండడం వల్ల అతనికి మనసు కాలక్షేపం కావట్లేదు కాబట్టి అతని ఉద్విగ్నతను చూసి దేవుడు అతన్ని గాఢ నిద్రలోకి పడుకోబెట్టి అతని పక్కటెముకను తీసి తోడుగా అవ్వను తయారు చేశాడు. అవ్వకు కూడా అదే సందేశం చెప్పాడు, నువ్వు ఈ తోటలో ఏ పండునైనా తినొచ్చు, ఫలానా చెట్టు పండునే తినకూడదు అని చెప్పాడు. అలాగే పాటించారు. కానీ ఆ చెట్టు మీద ఇంకొక సైతాన్ ఉన్నది. ఆ సైతాన్ ఏమంటదంటే, మీకు ఆ చెట్టు పండు తింటే, ఇప్పుడు ఈ తోటలో ఉన్నటువంటి ఇన్ని చెట్ల పండ్లు తిన్నా కూడా మీకు ఏమీ తెలివితేటలు లేవు, మామూలుగానే ఉన్నారు, ఒక్కసారి ఆ చెట్టు పండు తిని చూడు అని చెప్పగానే ఆదాం ఏమంటాడంటే, వద్దు, తినొద్దు, దేవుడు వద్దని చెప్పాడు. అంటే అవ్వ ఏమంటుంటదంటే, సరే ఒకసారి తిని చూస్తే ఏమైతుంటది అని కొద్దిగా రుచి చూస్తా అంటే, లేదు నేను వద్దు, దేవుడు వద్దన్నాడు అని చెప్పేసి ఆదాము పక్కకు తప్పుకుంటే అవ్వని బలవంతంగా తీసుకెళ్ళి ఆ పండును తినిపించేసరికి అప్పుడు తెలిసిందండి ఆ పండు రుచి
తెలిసేసరికి, నోట్లో పెట్టుకొని తినేసరికి రుచి తెలిసింది. ఆ రుచి తెలియగానే వాళ్ళకు తెలివేమొచ్చిందండి, అయ్యో మనం నగ్నంగా ఉన్నాము. దేవుడు పుట్టించిన పుట్టుకలో 84 లక్షల జీవరాశులు వాటి అంగాలన్నీ బయటనే చూసుకుంటూ అదే రకంగా మనుషుడు ఉన్నాను కూడా. అప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఫలానా చెట్టు పండు తినగానే అప్పుడు ఆదాముకు, అవ్వకు జ్ఞానోదయం, తెలివి ఏమొచ్చింది అంటే మనం నగ్నంగా ఉన్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చెట్టు ఆకులను అడ్డంగా పెట్టుకొని ఆ ఆకులనే రాను రాను వస్త్రాలుగా ఏర్పరచుకొని ఇప్పుడు మనం వేసుకుంటున్నటువంటి దేహం మీద వస్త్రాలు వేసుకోవడం విప్పడం వెనుక ఉన్నటువంటి రహస్యము. ఈ వస్త్రాలను నువ్వు వేసుకుంటున్నావు, విడుస్తున్నావు. ఈ యొక్క ఏ శరీరంలోనైతే ఆత్మ ఉన్నదో ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇగో శరీరం మీద వస్త్రాలు వేసుకుని విడిచిపెడుతున్నావు, వస్త్రాలను త్యాగం చేస్తున్నావు. నిన్న వేసుకునే ఇవాళ విడిచిపెట్టడం, ఇవాళ వేసుకునే రేపు విడిచిపెట్టడం. ఈ రకంగా దేహాన్ని ఒలిచి చూపిస్తున్నాడు. ఈ రకంగా దేహాన్ని ఒలిచి ఎట్లయితే మనం చూసుకుంటున్నామో అదే రకంగా పుట్టుకలో వేసుకుంటున్నటువంటి వస్త్రం మృత్యువులో వదిలేయడం జరుగుతుంది. ఏ రకంగానైతే ఈ ఆత్మలోకి ఈ శరీరం రావడం పోవడం, అంటే ఇప్పుడు ఇంటిలోకి మనం ఎట్లాగూ వస్తూ పోతున్నామో అదే రూపకంగా ఈ దేహం పుట్టుకలో ఈ దేహాన్ని ధరించడం, మృత్యువులో దేహాన్ని వదిలేయడం. ఈ దేహంలో ఆత్మనే రకనైతే చూస్తున్నామో ఆత్మ లోపల పరమాత్మ తత్వాన్ని గ్రహించడం ఈ ప్రసంగంలో దయానంద సరస్వతి చెప్పాలనుకుంటున్నటువంటి రహస్యం. ఇదే రహస్యాన్ని సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి చెప్పాడు. ఇదే రహస్యాన్ని పరమాణు సృష్టి యొక్క ఆరంభంలో అణు పరమాణువుల యొక్క నిర్మాణ దశలో సాంఖ్య దర్శన సూత్రాన్ని తీసుకొని దయానంద సరస్వతి మునుముందు 8వ సమలాసంలో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పరమేశ్వరుడు ఆత్మయందు జీవుని యందు స్థితుడై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడు. ఏ రకంగానైతే ఈ వస్త్రాలలో నేనుండి ఈ వస్త్రాలకు భిన్నంగా ఉన్నానని చెప్పేసి వస్త్రాలను విడిచి మళ్ళీ నూతన వస్త్రాలను ధరించడం ద్వారా ఈ వస్త్రాలు నాకు ఉపకరిస్తున్నాయి, నేను వీటి ద్వారా ఉపకారం పొందుతున్నాను, నా కోసం వస్త్రాలు అనేటువంటి అవగాహనని ఈ బట్టలు వేసుకోవడం, విడిచిపెట్టడం వెనుక ఉన్న అంతరార్థం. ఇక దేహము వెనుక ఈ బట్టలను ఎట్లయితే నువ్వు దేహధారివై వేసుకొని విడిచిపెడుతున్నావో అదే విధంగా ఆత్మ ఈ దేహమును పుట్టుకలో గర్భాధానంలో పురుష శరీరం నుంచి రానటువంటి దేహం గర్భాధానం తర్వాత స్త్రీ గర్భాశయంలో ఏర్పరచుకొని ఎదిగినటువంటి పిండంతో శరీరంతో పుట్టి ఆయువున్నంత బ్రతికి ఆయువైపోగానే అని పోవడం, చనిపోవడం, ఈ దేహాన్ని దాటిపోవడం, ఏదైతే దేహం నుంచి ఆత్మను బయటకు వెలగొట్టి చూపిస్తున్నటువంటి వైనం. ఇదే విధంగా ఆత్మ లోపల పరమాత్మతత్వం కూడా ఉంది. ఈ దేహంలో ఉన్నటువంటి నేను అనే ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి అజ్ఞానంలో మరి ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మను గుర్తించడం అత్యంత ఏంటంటే కష్టసాధ్యము దుస్సాధ్యమని కాదు, అవగాహన లేని అజ్ఞానము వల్ల ఎంతసేపు నేను నాది అని ఇక్కడే నా వస్త్రము, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని నా అనేటువంటి ఈ బయట పొరల దగ్గరే ఉన్నాము. కానీ అంతర్ముఖమైపోయి ఆత్మతత్వాన్ని పట్టుకొని ఆత్మతత్వం లోపల పరమాత్మతత్వం ఉన్నదని ఇప్పుడు భగవంతుడు మన చేత సుగంధ ద్రవ్యాల చేత చూపిస్తున్నటువంటిది ఏంటంటే పరమాత్ముడు ఎక్కడా లేడు. నీ దృష్టితోటి పరమాత్ముడు ఎక్కడా లేడు అని కాదు, అంతటా ఉన్నాడు. నీ వ్యవహారంలోనే నువ్వు అతనితో ఇలా వ్యవహరిస్తున్నావు చూడు అని చెప్పేసి సుగంధ ద్రవ్యాల్లో ఈ యొక్క
ఉల్లిగడ్డలో ఉల్లితత్వం ఎక్కడుంది? మిరపకాయలో ఘాటు తత్వం ఎక్కడుంది? చింతపండులో పులుపు తత్వం ఎక్కడుంది? ఏ కోణంలో ఉంది? కాకరకాయలో చేదు ఎక్కడ ఉంది? అంతటా ఉంది. నువ్వు గింజలో నూనె ఎక్కడుంది? తైల భాగం, ఆ స్నిగ్ధత ఎక్కడుంది అంటే అంతటా ఉన్నది అని గుర్తింపజేయడానికే ఈ పదార్థాల ద్వారా మనకు ఈ భగవంతుడు మూర్త రూపంగా, పదార్థ రూపంగా, ద్రవ్య రూపకంగా సుగంధ ద్రవ్యాలతో మనకు చూపిస్తున్నాడు. చెరుకు గడలో తీపి ఎక్కడుంది? ఏ కోణంలో ఉంది? ఇది ప్రకృతి పరకంగా చూపిస్తున్నాడు. అందుకని ఈ యొక్క మనం ఎప్పుడు ఎంతసేపు ఈ ఓం ప్రకాష్ ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఆధ్యాత్మ అంతర్ముఖులై మన ఆత్మను తరించుకునేటువంటి ప్రయత్నంగా మనం చేయాలి, సాధన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పూర్వాభ్యాసం ప్రక్రియను మొదలెడితే ఎంతసేపు బయటనే అంటే ఎందుకు బయటనే ఉంటున్నారు అని అంటే ఎవరు ఇదివరకు చెప్పలేదు, ఏ పుస్తకంలో లేదు కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. అంతేగాని ఇది ఇలా చెప్పడం, ఇలా సాధన చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని కాదు. ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే అవగాహన లేక, ఎవరు చెప్పలేక, ఎక్కడ వినలేక, ఎక్కడ చదవలేని కారణంగా ఇలా జరుగుతుంది. సందేహం. ఇప్పుడు శరీరంలో ఆత్మ అన్నారు, ఆత్మలో పరమాత్మ అన్నారు. అంటే ఒక దాంట్లో ఒకటి 3 వస్తువులు ఉన్నట్టుగా. అంటే సమాజంలో ఏమంటారంటే ఒక వస్తువులు ఇంకో వస్తువు ఇమిడదు కదా, ఒక వరలో 2 కత్తులు ఉండవు కదా, ఆ పరమాత్మ ఎట్లుంటాడు? అదే దానికోసమే చూపిస్తున్నాడు కదా దృష్టాంతంగా. ఒక్క ఇంటిలో తండ్రి, తల్లి, సంతానము వీళ్ళందరినీ ఒదిగించి చూపిస్తున్నాడు కదా. ఒక సంస్థలో సంస్థాపకుడు మరియు సంస్థలో ఉండేటువంటి వాళ్ళు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, పిల్లలు, సేవకుడు వీళ్ళని ఒదిగించి చూపిస్తున్నాడు కదా. ఒదగలేకుండా ఉండడానికి కారణం ఏమున్నది? ఒదిగించి చూపిస్తున్నాడు కదా. ఒక చేతికి 5 వేళ్లను ఒదిగించి చూపిస్తున్నాడు కదా. ఇంకా ఎక్కడ ఒదగలేని తత్వం ఎక్కడుంది? అందుకని ఇదంతా జరుగుతున్నటువంటిది ఈశ్వరుని యొక్క వ్యవస్థ. తాను ఉన్నాడు అని అంతర్ముఖమైతేనే చూపిస్తున్నాడు. అంతర్ముఖమైతేనే నేను అనే ఆత్మకే రూపం లేకుండా, నేను అనే ఆత్మకే రూపము లేకుండా రూపమే ఖండితం అవుతుంటది, రూపమే నశిస్తుంటది, రూపమే వికృతం అవుతుంటది, రూపంలోనే వికారాలు ఉంటాయి అనేటువంటిది రూపం ద్వారానే చూపిస్తున్నాడు. అదే రూపము లేని జీవాత్మకు అది నిత్యము శుద్ధము సంపర్క దోషంతో ఏవేవో కర్మలు చేసి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపజేయడానికి జన్మనెత్తడం, ఆ తర్వాత ముక్తిని పొందడం, ఇదంతా ఆత్మ ద్వారా జరుగుతున్నది అని చూపించడానికే ఈ వాహన వ్యవస్థ. భగవంతుడు వేదము, వేద మార్గాన్ని అనుసరించాలనేటువంటి ఈ రహదారులు అన్నీ మనల్ని గమ్యానికి చేర్చేటువంటివి. అదేవిధంగా ఈశ్వరుని కనుగొనాలి అని అంటే ఈశ్వరుడు చెప్పినటువంటి బాటలో వెళ్తేనే ఈశ్వరుడు దొరుకుతాడు. కానీ మనము మనసుతో ఊహించుకున్నటువంటి, మనము కల్పించుకున్నటువంటి దిగ్భ్రమితమయ్యేటువంటి భావజాలము మనల్ని దిగ్భ్రమితమే చేస్తుంది కానీ గమ్యానికి చేర్చలేదు అనేటువంటిది అభిప్రాయం. అందుకనే ఈ అంతర్ముఖంగా ఉండి మనము ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దేహములో ఉన్నటువంటి నేను అనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దాని ఉనికిని ఎలా తెలుసుకోవాలనేటువంటి దృష్టాంతంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరించి, భయపెట్టి, వణుకుబుట్టి, చెమట పట్టింపజేస్తున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఎవరూ లేరు. ఎవరినో హత్య చేయాలన్నా, ఏదైనా దొంగతనం చేయాలన్నా, లేదంటే ఎవరైనా అది
మనమే ఆత్మహత్య చేసుకోవాలన్నా వణుకు పుట్టిస్తున్నాడు, భయపెట్టిస్తున్నాడు, చెమట పెట్టిస్తున్నాడు. అదే మంచి పని చేయాలి, సంతోష పెట్టాలి, ఒకరిని బ్రతికించాలి, ఒకరి జీవితాన్ని నిలబెట్టాలి అనే సందర్భంలో ఉత్సాహం, ఉల్లాసం, ఆనందాన్ని పరవశింపజేస్తున్నాడు. మరి ఇవి చేసి చూపిస్తున్నాడు కదా. ఇది ఎవరి చేత చూపిస్తున్నాడు? దేహం చేత కాదు, ఆత్మ చేత చూపిస్తున్నాడు. ఆత్మము దేహం చేత బయటకు చేస్తున్నట్టుగా చూపిస్తుంది. అంతేనా? కనపడుతుందా లేదా? ఓ మహాచారి, ఇది అందరూ కూడా తప్పకుండా అంతర్ముఖులు అంతర్యాత్ర చేయవలసిందే అంటారా? అందుకనే కదా పడుకోబెట్టేది, నిద్రలేపి చేసేది అంతే కదా. ఈ యొక్క సుఖము, దుఃఖము, నొప్పి, బాధ, ఆనందము ఇవన్నీ కనబడకుండానే వ్యక్తం చేపిస్తున్నాడు కదా దేహం ద్వారా. మునిగారి ప్రశ్నకి నాకెందుకో ఇది సూపర్ణ సైజాస్ ఇది ఈ మంత్రంలోనే పూర్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆచార్యజీ. ఎందుకంటే ఈ దేహము ప్రకృతి, మరి అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, మరి ఈ దేహానికి ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు కదా లోపల ఉన్నటువంటి జీవాత్మ తాను ఆలోచించడానికి. అదే విధంగా ఆ చెట్టు మీద పరమాత్మ ఆత్మ రెండు ఉన్నట్టు దేహంలో మరి ఆత్మ లోపల పరమాత్మ ఉండటం కోసమే కదా మనం అర్థం చేసుకోవటానికి. అమ్మగారు, చెట్టు అని ఇంకెక్కడికో పోవద్దు. చెట్టు అనేది కనబడే దేహం. అది కనపడే దేహం కాబట్టి మనం దాంట్లో ఇట్లా అట్లా ఈ ఉంది కాబట్టి దేహం మీద, దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఆత్మ అనే పక్షి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. అవును. అంతర్లో ఇంకా లోపల జీవాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి పక్షి సాక్షిభూతంగా చూస్తుంది, హెచ్చరిస్తుంది. మరి ఆత్మ పరమాత్మ ఉన్నాడు అంటే ఇది మనకి ప్రత్యక్ష సాక్షిమే కాదు, ప్రత్యక్షంగా మనం తెలుసుకునేదే కదండి అని నాకు అనిపించింది ఆచార్య. ఇది అయిపోయిందా? అయిపోయింది. లోపల ఆత్మ లోపల ఉండి ఆత్మను హెచ్చరించడం. ఇంటి లోపల తండ్రి పిల్లవాడిని చూసి హెచ్చరిస్తున్నట్టుగా, అలా చేయకు, ఇలా చేయకు, ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, ఇది నీకు ప్రమాదం అని పిల్లవాడిని హెచ్చరిస్తున్నట్టుగా దేహంలో ఉన్నటువంటి జీవాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆత్మను హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని కాదు, మనుషుని కాదు, పశువును కాదు, ఆత్మను హెచ్చరిస్తున్నాడు. భయంకరంగా ఉంటుందా ఆచార్య? అవును. ఆ భయంకరానికి తెలుసుకుంటే ఇక తప్పులు చేయరు ఎవరు. అంతే. సత్యం. ఎవరో ఏమో ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే కదండి ఏమైనా సందేహ నివృత్తి అవుతుంది. అంటే ఈ పరిస్థితి ఎలా అంటే, ఓం ప్రకాష్ చెప్తున్నాడు కదా, ఆ గురుకులంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, గురువు చెప్పేది, శాస్త్రం చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు పరమ పూజ్యులు, వాళ్లకు మొట్టమొదటి దైవము తల్లిదండ్రులే, ఆ తర్వాతయే గురువు, ఆ తర్వాతయే పరమాత్మ అనేటువంటిది అవగాహన. కానీ ఒక పిల్లవాడు ఏమంటున్నాడంటే, అవును వాళ్ళంతా పూజ్యులే ఉన్నది, వాళ్ళంత ఘనకార్యం ఏం చేశారని, వాళ్ళు మనలాగా పుట్టారు, వయసుకు రాగానే మనలో ఎట్లయితే కోరికలు వస్తున్నాయి వాళ్ళలో వచ్చాయి, వాళ్ళు పరస్పరంగా కలిశారు, మనం పుట్టాము. అతడు అన్న దాంట్లో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే అనే తీరు బాగలేదు. అంతరార్థం గ్రహించినప్పుడు అది మనం అనే తీరులోనే మార్పు వస్తుంది ఆచార్య. దాన్ని గ్రహించలేనప్పుడు అంతే ఉంటుంది అన్నమాట బాహ్యంలో. అదే ఆ గ్రహించినటువంటి అజ్ఞానమే అదే ప్రసంగం ఇప్పుడు జరుగుతున్నటువంటిది. జీవుని యందు స్థితుడై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడు. అంటే జీవునిలో ఉండి జీవుని కంటే భిన్నమైనటువంటి వాడు ఉన్నాడు. అటువంటి పరమాత్మను మూఢుడగు జీవాత్మ తన యందు వ్యాపకుడై ఉన్న పరమేశ్వరుని తెలియడు, అంటే తెలుసుకోలేడు. అదే తెలుసుకోలేడు కాదు, తెలుసుకోలేకున్నాడు. తెలుసుకున్నప్పుడే ఇప్పుడు ఏంటంటే అమ్మ చెప్పే వరకు
అమ్మ చెప్పే వరకు నాన్నెవరో తెలియదు. అమ్మ చెప్పే వరకు నాన్నెవరో తెలియదు. కానీ అది చెప్పడానికి అమ్మను దారి చూపిస్తుంది. కానీ నాన్నెవరో తెలియదు కానీ మరి అమ్మెవరో ఎలా తెలుసు? ఇప్పుడు హేతువాదుల యొక్క తర్కం ఏంటంటే, దేవుడున్నాడా చెప్పు. కళ్ళకు ప్రత్యక్షంగా చూపించు. చూపిస్తే మేము నమ్ముతాం. ఇంకా ఆ డాక్టర్ల భాషలో ఆపరేషన్ చేసినప్పుడు శరీరంలో ఏ అవయవంలో ఉంటాడో చెప్పని సైంటిస్టుల భాషలో వాళ్ళేమంటారంటే, మేము ప్రయోగించేటువంటి ఈ పరికరాల్లో పట్టుబడ్డప్పుడు దేవుడు ఉన్నాడని మేము నమ్ముతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి తండ్రెవరో తెలియనిటువంటి అమాయకత్వానికి ఇది అదిగో నాన్న, అదిగో నాన్న, నాన్నొచ్చాడు అని ఆ వ్యక్తి వైపు చూపిస్తూ అతను ఎప్పుడెప్పుడు వస్తున్నా కూడా నాన్న అనే శబ్దాన్ని బుద్ధిలో ఆరోపిస్తుంది, హిప్నటిజం చేస్తుంది ఆవిడ. మరి అమ్మెవరు అనేది ఎలా తెలియాలి? అమ్మేవాడు అనేటటువంటిది గర్భంలో ఉండగా పరమేశ్వరుడే స్పర్శ ద్వారా తెలియజేస్తున్నాడు. అమ్మగారు తొందరపడడం అవసరము, కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. నేనే మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను, మరి నన్ను ఆ కళ్ళు కూడా తెరవనివ్వకుండా మీరు అడ్డుపడితే ఎట్లా? ఈ అమ్మవారు అంటే వాళ్ళ భాషలో డాక్టర్లు, సైంటిస్టులు, ఈ హేతువాదులు ఎవరైతే అంటున్నారో మాకు పట్టుబడాలి, మాకు కళ్ళకు చూపించు అని అన్నారు. ఇప్పుడు సరే, నాన్నను చూపించడానికి అమ్మ చూపిస్తుంది కాబట్టి వారిద్దరి అవగాహన ఏముందో మనకు తెలియదు. అమ్మ చెప్పుడు మాటలతో నాన్నని నమ్మాము. మరి అమ్మను చూసామా? అమ్మ గర్భంలోకి వచ్చేటప్పుడు మనకు అవగాహన లేదు. గర్భంలో ఎదుగుతున్న పిండము ఉమ్మనీరులో ఉంటుంటది కాబట్టి కళ్ళు తెరిసే ప్రసక్తే లేదు. పుట్టేటప్పుడు కళ్ళు చూడడం మాయలో ఉంటుంటాం కాబట్టి ఆ పాచంతా శుభ్రం చేసిన తర్వాత కొన్ని రోజులకు తెరుస్తాం, వెంటనే తెరవు. అర్థమవుతుందా లేదా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది ఆచార్ది. అర్థమైతుంది. అమ్మ అంటే ఎటు తెలిసిందో అర్థం కాలేదు. అదే మరి అదే విషయం చర్చ జరుగుతుంది. అదే ప్రశ్న. ఇప్పుడు తన బిడ్డ కొరకు తలడిల్తుంటది కాబట్టి. అవును. ఇప్పుడు ఈ సూత్రం ఏంటంటే పాణిని మహర్షి ఆ పరిభాషలో చెప్తుంటాడు ఏంటంటే, జ్ఞాపక సిద్ధమున సర్వత్రా. ఏదైతే నియమం పెట్టామో తల్లడిల్లేటువంటి తత్వము, ఆ ప్రేమ, మమకారము అనేటువంటి ఈ గుర్తింపులు ఏవైతే పెట్టారో అది అందరికీ వర్తించదు. ఒక్కొక్కరు ఏంటంటే కన్న తల్లి కంటే, అంటే ఒక్కొక్కరు మతిస్థిమితము లేక, శారీరక అవగాహన లేక కన్నటువంటి శిశువును వారి అభిభావకులుగా ఇంకొకరు ఎవరైతే ఉన్నారో తన బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నటువంటి వైనం ఉన్నాయి దృష్టాంతాలు. గమనించారా లేదా? గమనించాం. పుడుతుండే గాని తల్లి చనిపోతే ఎవరైతే పెంచుకుంటారో వారు తల్లి లేని లోటును అన్ని రకాలుగా పూరించి అత్యంత అపూర్వమైనటువంటి ప్రేమతోటి వాళ్ళని కనిపించుతూ ఉంటుంటే శిశువుకు తల్లి అనేది ఎలా తెలుస్తుంది? ఆ తల్లడిల్లి తత్వం వీరిలో కూడా ఉంది కదా. మరి అందుకని ఇప్పుడు మరి తల్లిని ఎలా చూస్తాం? ఆ తల్లితనం ఎక్కడ బయటపడుతుంది? ప్రమాణం ద్వారా ఆ యొక్క తల్లితత్వం ఎక్కడ బయటపడుతుంది అని అంటే, అలాగే ఇంకొక తల్లి ఉండి ఆమె నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాళ్ళు గొడవకి వెళ్ళినప్పుడు న్యాయాధీశుని దగ్గరికి పోతే రాజు ఏమని చెప్తాడంటే, ఇక ఇద్దరు అన్ని లక్షణాలు చెప్తున్నారు, మనం నిర్ణయం చేయలేము. ఇక ఏంటంటే చివరి నిర్ణయం ఏంటంటే ఆ బాబుని 2 ముక్కలు చేసేయండి, చెరవ ముక్క ఇచ్చేయండి అని అంటే కన్న తల్లి వెంటనే అంటుంది, నా వాడు కాదు, నేను ఇందాక నటించాను అంటుంటది. నకిలీ తల్లి ఏమంటుంది, అవును వాడు నా బిడ్డనే, నాకు కావాలి. కోసినా కూడా ఆ ముక్క నాకు కావాలి అనే తత్వం. అసలైన తల్లికి బిడ్డ బతకాలని ఆశ. అది అక్కడ తల్లడిల్లే తత్వం తల్లిలో చూస్తారు అక్కడ. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, ఈ హేతువాదులకు, నాస్తికులకు, డాక్టర్లకు, సైంటిస్టులకు ఏంటంటే ఈశ్వరుడు పట్టుబడడు.
అతన్ని అనుభవపేతంగా తెలుసుకోవాలే గాని ఇంద్రియాల వాడు కాదు. ఇంద్రియాల వాడు ఆత్మనే కాదు, అటువంటిది పరమాత్మ ఎలా అవుతుంటాడు అనేది ముఖ్య ఉద్దేశం. ఆచారి గుజరాత్ లోపల ఒక రహస్యం చెప్పారు దీని గురించి. ఏమిటి అంటే, ప్రకృతిలో ఉన్న సర్వ పదార్థాలకు అణువులో ఉన్నటువంటి పరమాణువుతో తయారైపోతాయి అన్ని. జీవాత్మ పరమాత్మ ఈ రెండు తత్వాలు మాత్రం పరమాణువులు ఉండవు, కాబట్టి అవి కంటికి కనబడవు. ఏం మాట్లాడుతున్నారు? పరమాణువులతో ఈ రెండు తత్వాలు తయారు కాలేదు. అది సాగదీయకండి, విషయాన్ని పట్టుకోలేదు మీరు అని. సాంఖ్య దర్శన సూత్రం సత్వరజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి మహాన్ మహతోర్ అహంకార పంచ తన్మాత్రాన్ని భేవేంద్రియం మనః పురుష. ఆ పురుష శబ్దాన్ని దయానంద సరస్వతి సత్యాద ప్రకాశం అష్టమ సమోల్లాసంలో విప్పుతున్నాడు. ఏంటంటే జీవాత్మ పరమాత్మశ్చ, జీవాత్మ మరియు పరమాత్మ అని చెప్పేసి ఈ తత్వం ఉంటేనే పరమాణు యొక్క ఉనికి అని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క ఉద్దేశము, కపిల మహర్షి యొక్క ఉద్దేశము. ఇక గుజరాత్లో వాళ్ళేం చెప్పారో, ఈ యొక్క ఆత్మ పరమాత్మ తత్వం లేకుండా, తన్మాత్రలు లేకుండా, పంచమహాభూతాలు లేకుండా అది ఆ పరమాణు దేనితో తయారైంది, ఎందుకు తయారైంది, దానివల్ల ఉపయోగం ఏంటి, దాన్ని వినియోగించుకునేది ఎవరికి ఉపయోగపడుతుంది? చేతన తత్వము పరమాత్మ జీవాత్మ ఈ రెండు తత్వాలకు పరమాణులతో తయారు కాదు, అందుకే కనబడడు అని చెప్పాడు. పరమాణువుతో తయారు కావడం కాదు, పరమాణువు యొక్క అవయవాల గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. పరమాణు తత్వం, అది పరమాణు ఇంకొక దాంతో కలవాలన్నా, కలిస్తే ధ్వనువు త్రిసరేణువు మహత్పరమాణు ఏర్పడడానికి, సృష్టిలో కలవడానికి, ప్రళయంలో విడిపోవడానికి, కలుస్తున్నది ఎట్లా, విడిపోతున్నది ఎట్లా, కలపడానికి వచ్చే శక్తి ఎక్కడిది, విడిపోవడానికి శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అందుకని ఈ యొక్క గుజరాత్లో వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకనంటే ఈ ఆధ్యాత్మిక భాషలో చెప్పకూడదు, కానీ మరి ఇప్పుడు ప్రసంగం తీసుకొచ్చారు కాబట్టి, ఎవరైతే ఈ ఆత్మ పరమాత్మ తత్వానికి ఏవైతే రహస్యం చెప్తున్నారో ఈ గుజరాత్ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు దానికి. ఇంకా వేరే భాషలు పదాలు వాడతారో అవి నేను వాడను. అందుకని మీరు ఆధ్యాత్మంలో ఉన్నతి సాధించాలి అని అంటే సంస్కృతం తెలుసుకున్నటువంటి వేద విద్వాంసులను పట్టుకొని సాధన చేయండి. దయానంద సరస్వతి ప్రతి విషయాన్ని విడమర్చి తన సాహిత్యంలో చెప్పాడు. ఏ విషయం దాపరికం చేయలేదు. అది మనం దాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఈతి పొలబడాడు అంతే. పరమాణు అంటేనే ప్రకృతి కదండి, ఇంకా మళ్ళీ చేతన స్వరూపానికి. అందుకని జీవాత్మ పరమాత్మ మూల పదార్థాలతో తయారు కాలేదు అని స్పష్టంగా చెప్పిండు ఆయన. అప్పుడు ఇక్కడ గాని సాంఖ్య దర్శనంలో గాని సత్యార్థ ప్రకాశంలో గాని ఓం ప్రకాష్ గాని జీవాత్మ పరమాత్మ తయారవుతున్నాడు ప్రకృతి పదార్థాలతో అని చెప్పాడా? మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇక్కడ కలవాలంటే అణువులు ఉండాలి అంటున్నారు కదా. అదే వాన్ చెప్పిందని మీరు చెప్పేదానికి కాంట్రా ఉంది కదా. ఇప్పుడు సరే చూడండి, మనం ఆలోచించాలి, మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటే ఆలోచించాలి. మునిగారు కాలక్షేపం చేయకుండా సాగదీయకుండా చూడండి. సత్వ రజ తమస్సు ఈ మూడింటిని ఈశ్వరుడు ప్రేరేపించాడు. ఆ మూడు గుణాలు ఒక్కటయ్యాయి, అప్పుడు ప్రకృతి ఏర్పడింది. అంతే. ఆ ప్రకృతి దాని వికారాలను వదలడానికి, ప్రకృతి తన వికారాలను వదలడానికి ప్రకృతేర్ మహత్తత్వం అంటే బుద్ధితత్వం, మహతోర్ అహంకారతత్వం నేను నా ప్రత్యేకత అనేటువంటిది. ఆ మహతోర్ అహంకారాత్ పంచతన్మాత్రాన్ని, సూక్ష్మభూతాలు స్థూలభూతాలు, ఉభయం ఇంద్రియం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, మనస్సు. ఇది ఒక బేస్మెంట్. దీన్ని నడిపించడం, ఈ బేస్మెంట్ అనేటువంటి వాహనాన్ని నడిపించడానికి పురుష అనే ఆత్మ అవసరము. ప్రతి అణువులో ఉంది. ఆ అణువులో లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. ఆత్మతత్వం పరమాత్మతత్వం లేకపోతే ఈ అణువుకు జీవితం లేదు, ఆయుష్ లేదు.
అణువే ఏర్పడదు. ఏర్పడినప్పుడు దానికి ఆయుష్యే లేదు. ఆయుష్యే లేనప్పుడు దాంతో సృష్టి ఏ రకంగా జరుగుతుంటది? ఈ యొక్క మొలకెత్తే మొక్క నుండి ఈ బీజము నుండి మళ్ళీ విత్తనాలు తయారయ్యేటప్పుడు ఒకటికి అణు విప్పుకొని విత్తనాలు ఎలా తయారవుతున్నాయి? వారు ప్రకృతిలో లేవని అక్కడ చెప్పలేదు. చేతన శక్తి ఉంటేనే కదా పరమేశ్వరుడు. ప్రకృతిలో లేవని చెప్పలేదు. ఆత్మ పరమాత్మ ఈ అనురూపంతో తయారు కాలేదు, ఏకరసుడు అని చెప్పారు. పరమాత్మ ఏకరసుడు, జీవాత్మ ఏకరసుడు. వాళ్ళు వినండి. చెప్పిన కామెంట్ అది. మీరు వినండి. వేరే రకంగా చెప్తున్నారు. వినండి. ఇప్పుడు వారు ఏం చెప్పారు అది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మీరు దీన్ని ఆలోచించండి మునిగారు. అమ్మగారు మధ్యలో రకండి. ఒక్క పరమాణువులో ఈ 25 తత్వాలు ఉన్నాయి. ఒక్క పరమాణువులో 25 తత్వాలు ఉన్నాయి. దీనితోటి ఒక అణువు తత్వం తయారైంది. ఆ అణువును విప్పి చెప్తున్నాడు. అణువు ఎలా తయారైంది, అణువు యొక్క సామర్థ్యం ఏమిటి అనేటువంటిది. ఆ రూపకంగా ఏర్పడ్డటువంటి ఈ జడ ప్రకృతి నుంచి ఆహారం వచ్చి ఆ ఆహారం ద్వారా మన శరీరం ఎదగడం, మన శరీరం కనబడుతున్నదంతా రాయి గాని, పుట్ట గాని, చెట్టు గాని, దేహము గాని, ఈ 84 లక్షల జీవరాశులు ఏవైనా కూడా ఈ పురుగుల పుట్ట. మన శరీరం అయితే పురుగుల పుట్ట. మన ఈ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆత్మ ఒకటే ఈ శరీరం యొక్క స్వామి. కానీ అసంఖ్య ఆత్మలు అనేటువంటివి ఈ దేహ రూపముగా మనకు ఏర్పడ్డాయి. వాటితో మనకి ఎంతెంత సంబంధం ఉంటుంటుందో, రోజు స్నానం చేస్తున్నప్పుడు మురికి రూపంలో ఎన్నో కొన్ని వెళ్ళిపోతూనే ఉన్నాయి. లోపల తిన్నటువంటి ఆహారంతో ఎన్నో కొన్ని ఇంకా కొత్తవి తయారవుతున్నాయి కాబట్టి శరీరం ఎదుగుతుంది. గాయమైనప్పుడు అంగభంగమైనప్పుడు కొన్ని ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. ఆ అంగం ద్వారా, ఆ గాయం ద్వారా వాటితో సంయోగం అయిపోయింది. కర్మఫలం చెల్లుబాటు అయ్యింది. ఈ రకంగా వెళ్ళిపోవడం, ఇదంతా లోతును వారు గ్రహించలేదు అనేటువంటిది ఎన్నో ప్రసంగాలలో నిరూపితమైపోయింది. రోజు మీరు ఎవరైతే గుజరాత్ అని అంటున్నారో, ఎందుకంటే ఈ రకంగా చర్చ చేస్తే వాళ్ళ వ్యక్తిగతమైన పేరు వస్తుండే. దీనికంత పరిణామం మీరు బాగానే ఉంటారు, నేను ఇరుక్కుపోతాను, గొడవలు పెట్టుకుంటారు. అసలైన తత్వం వాళ్ళు పట్టుకున్నప్పుడు గొడవలే కాలేదు, పట్టుకోలేక. ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రీయ అధ్యయనం చేసిన వారు తక్కువ, భాషణం వ్యాఖ్యానం చేసేవారు ఎక్కువ. లోతు తెలియకుండా వ్యాఖ్యానం చేస్తారు. అందుకే ఇటువంటి అనర్థాలన్నీ వస్తుంటాయి. సాంఖ్య దర్శన శాస్త్రకారుడు చెప్తున్నాడు కదా, దయానంద సరస్వతి అష్టమ సముల్లాసంలో చెప్తున్నాడు కదా, మున్ముందు వస్తుంది కదా. మరి వీళ్ళు అనుభవజ్ఞులు, వాళ్ళు ప్రమాణమా? వీళ్ళు నోటికి ఏది వస్తుంది వాగే వాళ్ళు వీళ్ళది ప్రమాణమా? అందుకని కొంచెం ఓపిక పట్టాలి. సమయాన్ని చూడండి. మునిగారు ఎందుకో నాకు అర్థమైంది, మీరు కూడా అదే అర్థం చేస్తున్నారు. 23 తత్వాలు అక్కడ వరకు ప్రకృతే కదండి ఉంది. ఈ ప్రకృతి మరి వికారాలు ఒకే ప్రశ్న, ఆత్మ పరమాత్మ లోపల అణువులు ఉంటాయా, ఉండయా? అణువులు ఆత్మ పరమాత్మ లోపల నిరవయవి ఆత్మ और परमात्मा निरवय अवयवी. ఇప్పుడు అణువంటి ఏంటో ముందు మనం తెలుసుకోవాలి గురుగారు. మీ ప్రశ్న ఎలా ఉన్నదంటే, మనం ఇంట్లో ఉంటున్నాం కానీ ఇల్లు కూడా మనలో ఉంటుందా, ఇంట్లోని పదార్థాలు మనలో ఉంటాయా అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఇల్లు గురించి, ఇంటి పదార్థాల గురించి మనలో ఉంటాయా లేదా అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు, ఈ యొక్క సామర్థ్యం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంటిని ఎట్లయితే వినియోగించుకుంటాడో, పదార్థాలను ఎట్లయితే వినియోగించుకుంటాడో, ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది అణువులో, పరమాణువులో ఎందుకు ఉంటుంటది అని అంటే, అది దాని యొక్క అజ్ఞానము మూర్ఛావస్థలో ఉంటుంటది. ఇప్పుడు క్లోరోఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి సూది గుచ్చిన, కత్తి పెట్టి కోసినా మనకి ఎట్లయితే నొప్పి తెలియదో, అటువంటి స్థితిలో ఉండి అది మూర్ఛితమై ఉంటుంటది. కాబట్టి అణువు కలిస్తే ధ్వనువు కలిస్తే త్రసరేణు మహాపరమాణు, ఈ రకంగా జరుగుతుంటుంటది. మీరు వైశేషిక దర్శనంలో కణాద మహర్షి ఈ అణుశాస్త్రం గురించే చెప్పాడు. దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ప్రసంగంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, అణువులో ఈ యొక్క తత్వాలు ఉంటాయి. ఏమిటివి అని అంటే, మహత్తత్వము,
బుద్ధితత్వము, అహంకారము, తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ తత్వం యొక్క సామర్థ్యం ఉంటది. ఈ తత్వాల యొక్క సామర్థ్యం ఉంటుంటది. వీటి యొక్క స్వామి జీవాత్మ. జీవాత్మ లోపల ఇది అక్కడ చెప్పబడుతున్నటువంటిది. ఇవన్నీ జీవాత్మలో ఉంటాయంటారా? జీవాత్మలో కాదు. మరి అక్కడ వచ్చిన ప్రశ్న అది ఏంటి? పరమాత్మ జీవాత్మ ఏకరసుడు అన్నారు వారు. దానికి సమాధానం చెప్పండి. ఏకరసుడు ఇప్పుడు ఏకరసుడు అనేటువంటిది, విషయలంపటుడు అనేటువంటిది ఏంటంటే, విషయలంపటుడు అంటే అనేక రుచులు కలవాడు. ఆ విషయం ఇక్కడ వస్తలేదు. పరమేశ్వరుడు ఏకరసుడే, దాంట్లో ఏమాత్రము సంశయం లేదు. జీవాత్ముడు మాత్రమే విషయాలకు లోనైపోయి తను దుఃఖాల పాలవుతున్నాడు. ఎప్పుడైతే ఆ విషయాలను, ఇంద్రియాలను జయిస్తుంటాడో, విషయాతీతం అవుతుంటాడో, శుద్ధ ఆత్మగా అవుతుంటాడు, అప్పుడు జీవన్ముక్తిని పొందుతుంటాడు. అప్పుడు శరీరం అక్కర్లేదు. అందుకే కానీ జీవాత్మలో ఇవన్నీ ఉంటాయని కాదు. జీవాత్మలో ఏవి ఉండవు. అక్కడ సూత్రం యొక్క వ్యాఖ్యానమే ఉన్నది. ఇక మీకు అర్థం కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏమి లేదు. మీకు వీలైతే ఆ వ్యక్తిని ఆన్లైన్లో పిలవండి. పిలిస్తే మనం చర్చ చేద్దాం. దాంతో అవుతుంటుంటది. అది మరి వాళ్ళు ఏం చెప్పారు, మీరేం అర్థం చేసుకున్నారు అనేటువంటిది వారు వస్తే కానీ తెలుస్తుంది. ఓ ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలా? అణువులతోటి ఉత్పన్నమైనటువంటి పదార్థం ఒకరిని నశిస్తుంది. కాబట్టి నిత్యమైన పదార్థము పరమాత్మ జీవాత్మ నిత్యులు కాబట్టి వారు అణువులతో లేదు. వారు చెప్పిన రెండవ రీజన్ అది. ఇప్పుడు ఓం ప్రకాష్ అయితే చెప్పలేదు కదా, ఆత్మ పరమాత్మ అణువులతో తయారవుతారు, వారికి నాశనం ఉన్నది అని అయితే చెప్పలేదు కదా. 8వ సమలాసంలో వస్తుందన్నారు కదా చర్చ. 8వ సమలాసంలో వస్తున్నది. ఇప్పుడు ఎందుకు తయారవుతాడని చెప్పలేదు కానీ అణువులో ఉంటాయని చెప్తున్నారు కదా. అవును, అణువులో ఉంటుందని చెప్పేసి సాంఖ్య దర్శనం మరియు దయానంద సరస్వతి స్వయంగా చెప్తున్నారు కదా. అణువు వేరు, జీవాత్మలో అణువులు ఉండు వేరు. జీవాత్మలో అణువులు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? వాళ్ళు చెప్పింది అదే కదా. మరి అదే వాళ్ళ భాష ఇట్లా వస్తుంటది. మరి దాంతో గొడవలు పెట్టించేదే కానీ ఇది సరైనది కాదు. అక్కడి వరకు సమయం కూడా అయిందిలేండి. ఇప్పుడు అనుకోవటం కూడా వృధానే. ఏమనంటే కళ్ళకు కనబడకపోవడానికి కారణము పరమాత్మ జీవాత్మ అణువులతో తయారు కాడు కాబట్టి కనబడదు. ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు అణువులతో తయారైతుందని ఓంప్రకాష్ చెప్పాడా? చెప్పలేదు ఆచార్య. మీరు అసలు ఎందుకు ఇదంతా తెలియని చెప్పని విషయాన్ని తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే సాగదీస్తున్నారు? సూటి ఉండండి ఆ సూత్రం వచ్చే వరకు. లేదంటే ఆ సూత్రమైనది కాలక్షేపం. ఎందుకంటే యూట్యూబ్ లో ఎంతో మంది వింటారు కదా, దాని గురించి వాళ్ళని కూడా ఆలోచించాలి. ధన్యవాదాలు. సూక్ష్మం నుండి స్థూలంలోకి వెళ్తున్నాం, మనం ముందుకే వెళ్తున్నాం కదండి. అప్పుడు ఇంకా అర్థమవుతుంది. మూడుడగు జీవాత్మ తనయందున్నటువంటి వ్యాపకుడై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని తెలియకున్నాడు. ఏ పరమేశ్వరునకు జీవాత్మ శరీరము అనగా శరీరమందు జీవుడు ఉన్నట్లు జీవుని యందు పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడో, ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి ఆ యొక్క పాపపుణ్యముల ఫలములను జీవులకిచ్చి నియమమందు ఉంచుతున్నాడు, అంటే నియమంగా వ్యవస్థితంగా ఉంచుతున్నాడు, ఆ యొక్క అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామయగు ఆత్మ. జీవాత్మకు ఆత్మ, ఈ శరీరానికి ఆత్మ ఏ రకంగానో జీవాత్మకు పరమాత్మ ఆత్మ అని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అనగా నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు, అతనిని నీ వెరుగుము. ఇప్పుడు సుగంధ ద్రవ్యాల్లో సుగంధము అంతటా ఆ పదార్థం నిండుగా ఉన్నట్టుగా నూనె తత్వము, ఈ వేరుశనగ కానీ నువ్వు కానీ వీటిలో నూనె అణువణువున ఉన్నట్టుగా, కొబ్బరిలో అణువణువున ఉన్నట్టుగా పరమేశ్వరుడు అంతటా వ్యాపకుడై ఉన్నాడు. నీ లోపల వ్యాపకుడై ఉన్నాడు. నీ లోపల అంటే
ఆత్మ లోపల, దేహం లోపల లేడని కాదు, దేహం లోపలనూ ఉన్నాడు, తినేటువంటి అన్నంలోనూ ఉన్నాడు, ప్రతి పదార్థంలోనూ ఉన్నాడు. ఇక ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే ఆత్మలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ఆత్మలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే దాని మీద ఇంత ఒత్తిడి ఎందుకు జరుగుతుంది అని అంటే, లోపల నుంచి తప్పు చేస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తూ భయపెడుతూ మనల్ని తప్పు నుంచి తప్పించడానికి జరిగేటువంటి ప్రయత్నం అది పరమాత్మ ద్వారా వస్తుందని గుర్తించడానికి, ఏదైతే మంచి పని చేయడానికి, పరోపకారం చేయడానికి, ఒక ప్రాణిని బ్రతికించడానికి, ఇటువంటి మంచి పని చేయడానికి చేస్తున్నప్పుడు ఉత్సాహం, ఆనందం, పరమానందం పరవశింపజేయడం, తల్లీనం చేయడం, ఈ రకంగా అనుభవపేతంగా తెలియజేస్తున్నది అది ఈశ్వరుని ద్వారా వస్తున్నది అనేది గుర్తింపజేయడం కోసం ఇదంతా చేస్తున్నది. అది సూర్యప్రకాష్ గారు అర్థమవుతుందా లేదా? రజనీ అమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ఆచార్జీ ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము స్వామి దయానంద విరచితము 7వ సముల్లాసములో ఈశ్వరీయ తత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. 3 అనాది పదార్థాలను స్పష్టంగా తెలుసుకున్నాము. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అని. ఈ ప్రకృతి అనే ఈ శరీరం లోపల జీవాత్మ ఉన్నాడు, జీవాత్మ లోపల పరమాత్మ ఉన్నాడని స్పష్టంగా అనేక ఉదాహరణలతో మనం స్పష్టం చేసుకున్నాము. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి ప్రార్థన. ఏమైనా కామెంట్స్ ఉంటే, మీ సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో దాంట్లో పెట్టండి. ఓం. ఈరోజు వైదిక సంధ్యోపాసన రజనీ గారా ఈరోజు? అమ్మ చేపిస్తారా లేదా ఇంకెవరైనా? నేను చేస్తాను ఆచార్య మణిగారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत,
अहोरात्राणि विदददिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वहा ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदते दुर्गानि विश्वा न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे రక్షక సచ్చిదానంద స్వరూప జ్యోతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్కర్మగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये
शैन्योरपि स्रवन्तु नः। ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेशमाचार्यजी। ओम नमस्ते आचार्यजी। सर्वेभ्यो नमो नमः आचार्यजी। ఈవిడ పేరు వస్తలేదు. భాగ్యలక్ష్మి గారు, ఇది సంధ్యోపాసన ఆచార్య గారికి చెప్పినట్టుందా మీరు? బ్రహ్మయజ్ఞం సమాప్తమైందని అన్నాక ఆచార్య గారికి చెప్పాలి మీరు. శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం. ధన్యవాదములు భాగ్యలక్ష్మమ్మ గారికి. శాంతి పాఠం. ఓం యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. రేపటి నుంచి వైదిక సంధ్య 3వ బ్యాచ్ లక్ష్మణ్ గారు